వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. నందవరం మండలానికి చెందిన మాధవరావు దేశాయి ఎమ్మిగ్నూరు నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా ఉన్న బీసీలను చిన్న చూపు చూసి మాట్లాడితే మాత్రం సహించేదే లేదని, కురవ కులస్తులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే మీకెందుకు ఇష్టం లేదని టీడీపీ నాయకులు కురవ మద్దిలేటి రంగస్వామి నాయుడు, దామా నరసింహులు, బందే నవాజులు ప్రశ్నించారు. బుధవారం ఎమ్మిగ్నూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆశీస్సులతో బీసీ సామాజిక వర్గానికి చెందిన కురువ మల్లయ్యకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. 1969 నుండి నేటి వరకు ఎవరు కూడా బీసీలకు చెందిన చైర్మన్ ఎవరూ కాలేదని, అది ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి నిరూపించారన్నారు. చైర్మన్ గా మల్లయ్యకు ఇస్తే మాధవరావుకు ఎందుకు ఇష్టం లేదో తెలపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దావీద్, నరసింహులు, సాలెం, డబ్బా ఈరన్న తదితరులు పాల్గొన్నారు. వనగండ్ల మండలానికి చెందినటువంటి పూర్వ కులస్తుడు కురువ మల్లయ్యకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ గారి ఆశీర్వాదంతో ఒక పూర్వ కులస్తుడికి అతను ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది కోవర్టులు, భూ కబ్జాదారులు, అదేవిధంగా లక్కోర్ పనులు చేసుకుంటూ పూర్వ మల్లయ్యను పనికి మాలిన వాడు, అతడికి ఎట్లా పదవి ఇవ్వడం ఇచ్చినారని విమర్శ చేస్తున్నారు. ఇది వారికి యొక్క స్థాయికి తగ్గదు కాదని మేము ఆలోచిస్తున్నాం. దయచేసి పూర్వ మల్లయ్యను ఒక కులాన్ని, ఒక బీసీ కులస్తుడిని, బీసీ కులానికి వచ్చిన రిజర్వ్ అంటే ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ పదవి బీసీ కులాలకు రిజర్వ్ అయింది. ఆ బీసీ కులాలకు రిజర్వ్ అయినటువంటి పదవిని బీసీ కులానికి చెందినటువంటి ఒక పూర్వ కులస్తుడికి దాదాపు మార్కెట్ యార్డు 1961 పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బీసీలకు ఏ బీసీ కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వలేదు. అయితే జయనాగేశ్వరరెడ్డి గారు ఆలోచించి మంచిగా ఉన్నటువంటి ఒక రైతు కష్టాలు తెలిసినటువంటి కురువ మల్లయ్యకి పదవి ఇస్తే ఈరోజు నందవరం గ్రామానికి చెందినటువంటి మాధవరావు దేశాయ్ ఒక అగ్రవర్ణ అహంకారి బీసీలకు ఇచ్చినటువంటి ఇస్తే నాకు ఇవ్వలేదు, బీసీలలో ఉన్నటువంటి ఒక పూర్వ మల్లయ్యకి ఎట్లా ఇస్తావు అని అహంకారంతో మాట్లాడుతున్నారు. ఒక కులాన్ని పట్టుకొని, ఒక పూర్వ కులసుని పట్టుకొని వాడు పనికిమాలవాడు వాడికి ఎట్లా ఇచ్చాలని అంటున్నాడు. మేము ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మాధవరావు దేశాయ్, నీకు లేని జ్ఞానం మేము చెప్తున్నాము. ఒక పూర్వ కులసు, నేను కూడా ఎంఏ, ఎంకామ్, ఎల్ఎల్బీ చదువుకున్నాను. నేను నీకు చెప్తున్నాను, ఇది బీసీలకు రిజర్వేషన్ అయింది కాబట్టి బీసీలకు కాకుండా ఓసీలకు ఎట్లా ఇస్తారా? ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదని కానీ మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మల్లయ్యను పట్టుకొని పనికి మానవుడు అంటున్నాం. ఈరోజు వ్యవసాయంలో దుక్కి దున్నడం కానుంటే మార్కెట్ వరకు, సరుకులు వచ్చే వరకు ఏ కార్యక్రమాలు ఉంటావో ఆ కార్యక్రమాలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మల్లయ్య. నీకు వ్యవసాయం తినడం తెలుసు కానీ పండించడం తెలియదు. నీకు మల్లయ్య పండించడంతో పాటు తినడం తెలుసు. నీకు తినడం తెలిసే కానీ పండించడం కూడా ఏ రోజైనా చేయనిపోయి వ్యవసాయం చేసావా, ఒక దుక్కు తిన్నావా, ఒక నాటేసావా? రైతు కష్టం నీకేం తెలుసా? పట్టుకొని సింపుల్గా మల్లయ్యను పట్టుకొని పనికి మానవుడు అంటావు. ఇది భవిష్యత్తులో నీకు చాలా కష్టం ఉంటుంది. దయచేసి మీకు చెప్తున్న ఈ సందర్భంగా నువ్వు ఒక అగ్రవర్ణ అహంకారంతో మాట్లాడుతున్నావు. భవిష్యత్తులో కానీ మల్లయ్య క్షమాపణ చెప్పకపోతే నీ రాజకీయ సమాధికత్వం ఇది ఒకసారి గుర్తించుకోవాలా. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక అగ్రవర్ణ భావాచారానికి చెందిన వ్యక్తి, నేను ఏ కురువాడన్నా, ఏ బీసీ వాడినన్నా, ఎవరిని ఏమన్నా కూడా పడింటారు అనుకుంటున్నాను. అది కాలం చెల్లింది. ఈరోజు నీ కులం, నీ ఇంట్లో పనిచేసే అన్ని కులాలు కూడా అందరూ కూడా బీసీ కులాలకు చెందిన వాళ్ళు. అంటే బీసీలు నీ ఇంత పని చేయడానికి మాత్రమే పనికొస్తారు, పాలకులు గారు పనికిరారా? అయితే మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు అన్ని కులాలను సమాన భావంతో చూస్తున్నాడు. తాను కూర్చున్న కాడ భోజనము బీసీ కులస్తులతో కూర్చొని, ఎస్సీ కులస్తులతో కూర్చొని, ఓ మైనార్టీ కులస్తులతో కూర్చొని, అన్ని కులస్తులతో కూర్చొని సమాన పంక్తి భోజనం చేస్తారు. నువ్వు ఒక్కరోజున నీ పుట్టక చరిత్రలో ఒక బీసీ కులస్తుని కానీ, ఒక మైనార్టీని కానీ, ఒక ఎస్సీ బిడ్డను కానీ నీ పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేసావా? అంటే నీ దగ్గర నీ చెప్పులను చూసడానికి, నీ ఇంట్లో పని చేయడానికి మాత్రమే బీసీలు వస్తారు, ఎస్సీలు పనికి వస్తారు కానీ మిగతా వాళ్ళు పనికిరారా? మిగతా అంటే పాలకులుగా పనికిరారా? ఎందుకు పదవి ఇవ్వలేదని అనుకున్నావు? నువ్వు అన్ని నీ అహంకారం పూరితమైనటువంటి ఆలోచనలే. అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి కోవట్టు రాజకీయాలు చేస్తావు.
పగులంతా కూడా తెలుగుదేశం ఉంటావు, రాత్రంతా వైఎస్ఆర్ పార్టీ నాయకులతో పరిచయం ఉంటుంది. నువ్వు కాదా మీ కర్ణాటకలో రాయచూరు ప్రాంతంలో కోవట్టు రాజకీయాలు చేసి ఆనాటి ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యేకి టికెట్ రాకూడదు, ఇన్ఛార్జికి టికెట్ రాకూడదు, టికెట్ వస్తే మా ఆటలు సాగవు అంటే మేము భూ కబ్జాలు చేసినా సమర్థించాలా, స్థలాన్ని భూ కబ్జా దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే కూడా దీన్ని సమర్థించాలని అలాగ సమర్థించాడు జయనాశ్వర రెడ్డి. కాబట్టి ఎవరో నీ చెప్పు చేతిలో ఉన్న వాళ్ళకి టికెట్ ఇప్పించుకుంటే బాగుంటుందని నువ్వు గ్రూప్ రాజకీయాలు చేసి కోవట రాజకీయాలు చేసింది నువ్వు కాదా? నాయకులు మాధవరావు దేశాయ్ గారు పివి జయనాగేశ్వరి గురించి 2 మాటలు మాట్లాడడం జరిగింది. దాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఇంతవరకు ఊపుండి కురువ మల్లయ్యకు చైర్మన్ పదవి ఇస్తూనే దీనిపై మీరు స్పందించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా బీసీలకు ముందుకు తేవాలనే ఆలోచనతో కురువ మల్లయ్యను అన్ని విధాలుగా పార్టీ పరంగా అయితేనేమి, రాష్ట్ర నాయకత్వం నుంచి ఎమ్మెల్యేల నాయకత్వం వరకు కురువ మల్లయ్యకు ఇస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ఎమ్మెల్యే గారు కురువ మల్లయ్యకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తెలుగు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ దీన్ని హర్షిస్తున్నారు. ప్రజలైతేనేమి, తెలుగుదేశం పార్టీ కుటుంబం అయితేనేమి. మీకెందుకు ఇంత ఆశయం మాకు అర్థం కాలే. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పివి జయనాగేశ్వరి గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చీడ పురుగులకంతా ఏరి పారేయడం జరుగుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే పార్టీ పరంగా ఏ విధంగా పార్టీని నష్టం చేయాలో, పార్టీని పొడుచులకు ఏ విధంగా వాళ్ళని దూరం పెట్టాలో ఏం చెప్పకుండానే దూరం పెడుతున్నాడు. ఆ ఆలోచనతోనే పివి జయనాగేశ్వరి గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. ఇంకో విషయం, ఎమ్మెల్యేల నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తున్నారంటే ఓన్లీ పివి జయనాగేశ్వరి తప్ప ఇంకా రాబోయే కాలంలో కూడా కురువమల్లయ్యలో చాలా మందిని చూస్తారు. మీరు ఇప్పుడు కురువమల్లయ్యని చూశారు, ఇంకా చాలా మందిని చూస్తారు. ఆయన పార్టీని పని చేసిన వాళ్ళకి గుడుక్కుంటూ పోయి పదవులు ఇస్తున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. మీరు నందవరం మండలంలోనే చూస్తారు. ఈ 10 రోజుల్లో ఎవరెవరు బయటకు వస్తారో మీకు తెలుస్తుంది. పార్టీ పరంగా మీరు ఏ విధంగా పదవులు అనుభవించారో నందవరం మండలం ప్రజలకు తెలుసు. ఆ విషయంలో మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే పివి జయనాగేశ్వరి గారితో మాట్లాడి ఉంటే ఇది బాగుండేది. డైరెక్ట్ మీరు పత్రిక, మీడియా ద్వారా మీరు బయటపడ్డారు. కానీ ఈ విధాన్ని అన్ని విధాలుగా దీన్ని ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏమంటే, ఎమ్మెగనూరు నియోజకవర్గంలో నందవరం మండలం అంటే ఒక తెలుగుదేశం పార్టీకి అండ. అటువంటి దాన్ని మీరు మొత్తం మండలాన్ని గబ్బు లేపి, అదే మా తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా పనిచేయలేకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మీలాంటి నాయకుల్ని ఎమ్మెగనూరు నియోజకవర్గమే క్షమించదు. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మా ఎమ్మెల్యే పివి జయనాగేశ్వరి ఇటువంటి వాళ్ళను, క్యాన్సర్ లాంటి వాళ్ళను మొత్తం తీసేస్తున్నాడు. పార్టీ పరంగా అన్ని విధాలుగా దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున అయితే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు నవాజ్, ఎమ్మెల్యేలు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుడిని. మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాధవరావు దేశాయ్ పార్టీకి రాజీనామా చేశాడు. ఎందుకంటే తన వ్యక్తిగత కారణాలు కాకుండా తనకు అన్యాయం జరిగిందని, తనకు పదవి రాలేదని ఒక దుగ్ధతో పార్టీకి రాజీనామా చేసామన్నాడు. అయిపోయింది. రాజీనామా చేసిన తర్వాత మండల నాయకులు నా టచ్లో ఉన్నారు, నా వెనక ఉన్నారు, వాళ్ళ సలహాలు కావాలని నాకని అడుగుతున్నారు. రాజీనామా చేసిన వాడికి నీకు సలహాలు ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? నీ సాధక బాధక ఏమన్నా ఉంటే నువ్వు అధిష్టానంతో మాట్లాడాలి. నాగేశ్వరుడు అంటే గౌరవము అంటావు, చంద్రబాబు నాయుడు అంటే గౌరవము అంటావు.
మరి గౌరవం ఉన్నాడు, గౌరవమైన వ్యక్తుల దగ్గర పోయి మాట్లాడాలి కానీ ఇట్లా వీధిలోకి ఎక్కి చిల్లరగా మాట్లాడడం సరైనది కాదు. మరి ఈరోజు నీవు బెదిరిస్తున్నావు. దేశ కుటుంబం జిల్లాకే తెలుసు, అని మాకు తెలుసు. మా బీసీలము నీ ముందు నిలబడి, నీ దేశాల ముందు నిలబడి, మా ఎస్సీ బిడ్డలు ముందు నిలబడి ప్రాణాలు పోటుకుంటే నీ దేశానికి పేరు వచ్చిందయ్యా జిల్లాలో. స్వామి గోపాల్ ఎంత, గోపాల్ విలువ ఎంత అంటాం. మరి నీ విలువ ఎంతో చెప్పు. నువ్వెంత పోటుగాడువో, నువ్వెంత తురుము కానువో చెప్పు. బెదిరిస్తావా మా నాయకుల్ని? కాసిం వాళ్ళు ఇట్లా అన్నాడు, గోపాల్ ఇట్లా అన్నాడు, ఏం చేస్తావా నువ్వు? మేము రెడీగా ఉంటాం స్వామి. నువ్వు ఎనీ టైం దేనికైనా సిద్ధం. ఏదో నువ్వు బెదిరిస్తే నీకేమో కోట్లు రాస్తుండొచ్చు, కానీ నీ అగ్రకుల దురహంకారంతో డబ్బు మొత్తం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడు. నువ్వు 2014లో బుట్టారేణుక ఎంపీగా కాంటాక్ట్ చేసినప్పుడు ఆమె పిఏ రిటైర్డ్ ఎక్సైసిఐ అకేళ్లతో నీకు సంబంధం లేదా? ఫోన్ కాల్లో నువ్వు మాట్లాడలేదా? ఆ ఎవిడెన్స్ కావాలంటే నువ్వు రా బహిరంగ చర్చకు మేము చేద్దాం. ఏ రోజు నువ్వు చిత్తతో పనిచేసిన పార్టీలో, ఏ రోజు నిబద్ధతతో పనిచేసినావు? నువ్వు వర్గాలు కడతావు, ఈ ఊర్లో నీకు యొక్క ప్రాబల్యం కోసం ప్రకటిస్తావు తప్ప తెలుగుదేశానికి ఏనాడు అంకిత భావంతో నువ్వు పని చేయలేదు మాధవరావు దేశాయ్. మరి 2024 ఎలక్షన్ల ముందు ద్రోహపూరితమైనటువంటి రాయచూర్ రాజకీయ శిబిరాలు నడపలేదా? అది తెలియదా? అదే నీ నిబద్ధత? అదే నువ్వు పట్టుదలతో పనిచేసిన తెలుగుదేశం లీడర్వా? మరి నీకు పదవి కావాలా? నీకు ఇవ్వకపోతే వాడు పనికి మనలోనికి ఇస్తావా అంటావు. ఏ స్వామి, బీసీలము 105 కులాలము, నీవు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమయ్యా పనికి మాట్లాడు అంటావా? దాదాపు కుర్వ సామాజిక వర్గం ఎన్నూరు నియోజకవర్గంలో దాదాపు 40,000 మంది ఉన్నారు. మొత్తం బీసీల మంతా కలిసే 1,50,000 పైన బీసీ సామాజిక వర్గం ఉన్నావు. నీకు డబ్బుంటే 6 సార్లు భోంచేయి, 3 సార్లు బాత్రూమ్ పో, అంతేగాని బీసీల మీద నోరు పరేసుకోవద్దు. నీకు ఇంకో విషయం చెప్తాం. నువ్వేమో ఇక్కడ పత్తితో కబుర్లు చెప్తున్నావు స్వామి. నీవు ఎమ్మిగనూరులో ఎకరాల భూమి కృష్ణ గీతా మందిర్ దగ్గర కబ్జా చేసినాం. అది వివాదాస్పద స్థలం. విఠోబగిరిని అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి సగం భూమిని కొట్టేసి రిజిస్టర్ చేస్తున్నావు. ఇది కరెక్టా? రా, మొత్తం రిజిస్టర్ దస్తావేజులను తెస్తాము. నీ విలువేమో చెప్పయ్యా. ఖబర్దారని నువ్వు బెదిరిస్తే బెదలేక తెలుగుదేశం కార్యకర్త నువ్వు అన్నవే తాటాకు చెప్పులకు భయపడమని. మరి నీ ఉర్దూ ఊపులకు భయపడతామా? రెడీ స్వామి, నువ్వు ఎంతవరకు వస్తావో ఇంకా 2 అడుగులు ముందుకేసి వస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ నీవుతో కలిగినటువంటి కేడర్. మేము నీ బాధ ఉంటే, నీకు నొప్పి అయితే నువ్వు మందు తినగా పక్క వాళ్ళ మండల నాయకు సలహా చెప్పు. వాళ్ళేంటి చెప్పాను నీకు? అయిపోయింది, నువ్వు రాజీనామా చేసినావు, మాకు సంబంధం లేదు. నువ్వు చేసే యోచనలో ఉన్నాడు, రాజీనామా చేస్తాను, నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా అని అంటున్నాడు. ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానము నిర్ణయించినటువంటి వ్యక్తి కురవమల్లయ్య. ఆయన నువ్వు పనికి మాట్లాడు అని మాట్లాడతాడు. ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య ఏమేంగా మాట్లాడతావా? ఈ మార్కెట్ యార్డ్కి 4 సార్లు రెడ్లు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేసినారు. ఒక పర్యం కమ్మ సామాజిక వర్గం చెందినవాడు చేసినాడు. ఒక పర్యం రుద్రగౌడు గౌడ వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్గా పనిచేసినాడు. ఒకసారి మాచాని నాగరాజ్ బీసీ కులానికి చెందినాడు. ఒక్కసారి. ఇది 2వసారి బీసీలు ఛాన్స్ వచ్చింది. ఒక్కసారి మేమంతా పనికి మాట్లాడమా? రాజకీయ హోదాలు మాకు వద్దా? మేము పని చేయొద్దా? మేము అన్నాలు మెక్కొద్దా? పైకి ఎదగొద్దా? కోట్లు ఉన్నాయని చెప్పేసి నా అగ్ర కులం అని చెప్పి నీకే బదులు కావాలా? సరిచేయండి. నీ కర్మ, నీ దురదృష్టము. అదేదో వచ్చింది, వివాదాలు పెట్టుకున్న ఊరిలో. కాబట్టి దేశస్వామి, వ్యక్తిగతంగా నీ మీద మాకు ఎటువంటి ఏమీ లేదు. అయితే పార్టీ పరంగా నువ్వు మాట్లాడినప్పుడు పార్టీ పరంగా సామరస్యంగా మాట్లాడు. నా వ్యూలంతా నీ వ్యూలంతా నిన్ను చూస్తానంటే మాత్రము మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా సదా సిద్ధంగా ఉంటుందని ఈ విధంగా ఈ సభ పత్రికా విలేకరుల ముఖంగా మీకు తెలియజేస్తున్నాను.
ఎవరన్నా మీరు చెప్పండి మీడియా మళ్ళీ మిత్రులకు అదే మళ్ళీ చూసినాము పార్టీ కోసం ఎంత కష్టపడినాడో మాకు తెలుసు ఆ గ్రామ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు మా యొక్క పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశము 9వ తారీఖున మా పెద్దమర్వేడు గ్రామము గోనెగన్న మండలం నుండి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి కురవ మల్లయ్య గారి విషయంలో నందవరం మండలము మాధవరావు దేశాయ్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడము చాలా దుర్మార్గమైన విషయం కదా. ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. మా గ్రామంలో కురవమల్ల అమాయకుడని ఎల్లయ్య పుల్లయ్య అని ఏదోదో మాటలు వాగడము మంచి పద్ధతి కాదు. అయ్యా మాధవరావు దేశాయ్ గారు, మీరు చాలా ఉన్నతమైన వాళ్ళు, మీ గురించి చాలా విన్నాం. మీరు కూడా ఒక నాయకుడిగా ఉన్నారంటే మీ వెనక బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఉన్నందుకే మీరు నాయకుడిగా చాలా ఉన్నారు. మీరు అది మరిచిపోయి మీ నెత్తిన అహంకారంతో, అగ్రవర్ణ దురహంకారంతో ఒక బీసీ అని చెప్పి చిన్న చూపు చూస్తున్నావు. ఖబర్దార్, తెలుగుదేశం పార్టీ అనేదే ఒక బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ. అది తెలియక మీరు మాట్లాడుతున్నారు. ఇది పుట్టుకతోనే వచ్చింది, పేదవాళ్ళ కొరకు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది. మీరు అది మరిచిపోయినట్టున్నారు. ఒకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాం, ఒక బీసీ, ఎస్సీ, మైనార్టీ తరఫున ఈ విధంగా మీరు ఒక కులంతో, దురహంకారంతో మీరు విమర్శ చేయడం చాలా మీ విఘ్నతకే తెలియజేస్తున్నాము. కాబట్టి ఇటువంటి భవిష్యత్తులో మీరు ఒక నాయకుడిగా ఎదగాలంటే అన్ని కులాలను కలుపుకొని సోదర భావంతో ఉన్నట్లయితే మీరు భవిష్యత్తులో ఎదగగలరు. అదేవిధంగా ఈ యొక్క పార్టీ సిద్ధాంతాన్ని ఒక ఎమ్మెల్యే గారు అధిష్టానము నిర్ణయం మేరకు, మరి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక బీసీ కమ్యూనిటీకి, ఒక కురో కమ్యూనిటీకి మరి ఒక ఉన్నతమైన వ్యక్తిగా భావించి మంచి వ్యక్తి అనే ఉద్దేశంతో మల్లయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే నిర్ణయమే తాలూకా శిరోధారం ఉండాలి. కానీ ఎమ్మెల్యే గారిని ధిక్కరిస్తూ ఎమ్మెల్యే పైన మీరు లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమాచారమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలో ఉంటూ ఒక నాయకుడిగా ఉంటూ పార్టీని మీరు అవమానపరిచే విధంగా, ఒక కులాన్ని అవమానపరిచే, కించపరిచే విధంగా మీరు మాట్లాడటము ఎంతవరకు కరెక్ట్ అని మీ విఘ్నతకే తెలియజేస్తున్నాము. కాబట్టి మాధవరావు గారు, ఇక నుండి మీరు తెలుసుకొని బీసీలను, ఎస్సీలను అందరినీ కూడా ఒక తాటిపైన మాట్లాడి ఒక నాయకుడిగా ఉండి మా అందరికీ సముచితంగా ఉండి ఒక నాయకుడిగా ఉండాలని మీకు హెచ్చరిక చేస్తున్నాము. ఎవరు కూడా ఇక తగ్గేది లేదు. ఇది ప్రభుత్వం పేదల పార్టీ, ఇది బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఎవరైనా కానీ ఖండించినారంటే, ఒక చిన్న చూపు చూసినారంటే మా అధికారము, మేము ఎస్సీలుగా, బీసీలుగా మేము అధికారం ఉండకూడదా? మేము పదవులు అనుభవించకూడదా? మీరే ఉండాలనా? ఇంకా రాజరికంలో ఉండాలా మీరు? ఇది చట్టం. తెలుగుదేశం ప్రభుత్వం అనేది అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం చరిత్ర, అటు ఆ చరిత్రనే పరిపాలించే వ్యక్తి తెలుగుదేశం పార్టీ. మీరు తెలియక మాట్లాడుతున్నారేమో, తెలుసుకొని మాట్లాడండి. కాలం చెల్లిపోయింది. మీ దురహంకారం, మీ కులహంకారం అనేది ప్రజెంట్ ప్రజా పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు కించపరిచినది ఈ పార్టీలో ఉంటే పార్టీని మీరు అవమానపరుస్తారా? ఖబర్దార్ అని చెప్పని మా మల్లయ్య గారిని మీరు అవమానపరిచిందని క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము వదిలిపెట్టమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాధవరావు దేశాయ్ గారికి ఈరోజు మీకు ఒక ప్రశ్న సంధిస్తున్నాం. గతంలో 2014, 2019 కాలంలో మరి ఏ ఉద్దేశంతో మీకు ఆనాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అప్పగించారో, ఆ రోజు మంత్రుల సమక్షంలో నీకు మార్కెట్ యార్డ్ నందు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియదా? ఆ రోజు జయనాథ్ రెడ్డి గారు మీ వెంట లేరా? మరి ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి పైన ఈరోజు నువ్వు నాకు సీనియర్, నేను నందవరంలో నన్ను మించి నాయకులు లేడు, నాకు ఏ విధంగా సహకారం లేదని చెప్పేసి చెప్తున్నావే. సీనియర్లు నీతో పాటు నందవరం మండలం చాలా మంది ఉన్నారు. నందవరం మండలమే కాదు, గోనెగండ్ల మండలం, ఎమ్మెనూరు మండలం చాలా చోట్ల కూడా సీనియర్ నాయకులు వారందరూ కూడా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో, అలాగే సొసైటీస్ వస్తున్నాయి, ఇంకా నామినేషన్లు చాలా ఉన్నాయి. వారి పార్టీ ఏదైతే ఏ విధంగా ఎవరైతే ఆ రోజు పార్టీ కష్టపడి పనిచేశారో వారందరిని దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా సముచిత స్థానం కల్పించే ఏకైక వ్యక్తి డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు. మీరు 2014-19 కాలంలో ఆనాడు ఇదే మాధవరావు దేశాయ్ గారు ఆ రోజు మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం చేయలేదా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మీరు ఈరోజు ఏదైతే అక్కడ నందవరం మండలంలో ఉన్నటువంటి మండల నాయకుల్ని మీరు ఎందుకు కలుపుకొని పోవలేకపోతున్నారు?
ఎవరితోనైనా మీరు ఒక్క రోజైనా సమావేశం ఏర్పాటు చేశారా? ఎన్నికల ముందు నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర టైంలో కూడా మీరు కొన్ని అసత్యపు ప్రచారాలు చేసి ఆనాడు టికెట్ రాకుండా ఉండడానికి కూడా కారకులు మీరు కాదా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజేమో మీరు ఆయన వద్దు క్యాండిడేట్ అని చెప్పేది మీరు, ఈ రోజు గెలిచిన తర్వాత నా పనులు కావంటున్నారు. ఏ విధంగా పనులు జరుగుతాయండి? నీ మండలంలో ఉన్నటువంటి మండల నాయకులు అందరినీ కూడా సమన్వయంతో వారి దారిలోనే నడుస్తూ ముందుకు పోతే నీ సమస్యలను కూడా తీర్చేట ఒకే ఒక వ్యక్తి జయనాథ్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి పైన ఈరోజు నీ స్వార్థం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు నా ఏక ఛత్రాధిపత్యంతో నాను ఈరోజు అంత తిరిగితేనే మెజార్టీ వస్తుందని చెప్తున్నావే, ఈరోజు అది ముమ్మాటికి నిజం కాదండి. ఇక రాబోయే రోజుల్లో ఈరోజు కురవ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ సాక్షాత్తు మన మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కురవ సభ మీటింగ్లోనే ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. జయనాథ్ రెడ్డి గారు మీ కురవ సామాజిక వర్గానికే నేను మార్కెట్ యార్డ్ పదవి ఇస్తానని చెప్పేసి ఆ రోజు సభాముఖంగా తెలియజేశారు. అదేవిధంగా తెలియజేసిన తర్వాత ఆయన అదే మాట మీద నిలబడి ఈరోజు కురవ మల్లయ్య గారికి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తే మీకు ఈరోజు కంటి విడుపు చిల్లగా ఉంది. ఎందుకంటే ఈరోజు సౌమ్యుడు, ఆయన రైతు బిడ్డ, కురవ మల్లయ్య అనే వ్యక్తి చిన్నపల్ల అని అడిగినా కూడా చెప్తారు. ఆయన చిన్నపిల్ల మనస్తత్వం అయినది, అందరితో కలుపుకొలుపుగా ఆయన గోనెగండ్ల మండలంలో కూడా చాలా చోట్ల ప్రచారానికి వాళ్ళ కురవ సామాజిక వర్గాన్ని కూడా తోడు చేసి ఈరోజు జయనాథ్ రెడ్డి గారి విజయంలో ప్రధాన భూమిక పోషించారు. కాబట్టి ఈరోజు ఆయనను తప్పుపడుతూ మాకే రావాలి, మాకే కావాలి అనుకుని ప్రశ్నించే వాళ్ళందరికీ ఒకటే చెంపపెట్టుగా చెప్తున్నాం. ఈరోజు బివి జయనాథ్ రెడ్డి గారు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరినీ గుర్తుపెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో అందరికి కూడా ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అన్ని కూడా ఇచ్చే బాధ్యత జయనాథ్ రెడ్డి గారిది. ఇప్పటికైనా మీరు గుర్తించి, కురవ మల్లయ్య గారికి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎవరైనా కురవ మల్లయ్య గారి గురించి మాట్లాడితే బీసీల తరఫున మేము మీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కూడా ముందుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న మొన్న నందవరం మండలం నాయకులు సోషల్ మీడియా, పేపర్కి అన్ని రకాల జయనాథ్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయడం జరిగింది. కానీ మీ కుటుంబానికి న్యాయం జరగలేదని మీరు ఏదో మాట్లాడితే కాదు. ఈ తెలుగుదేశం పార్టీ బీసీ, ఎస్సీ, మైనార్టీ కులాలకు చెందిన పార్టీ. మీలాంటి అగ్రనాయకులు మా బీసీ నాయకులకు టికెట్ వచ్చినందుకు మీరు ఇంత అసూయపడితే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మేము ఎదగరాదా? మేము ఎంతవరకు మీ కాళ్ళ కిందనే ఉండాలన్నా? ఈరోజు మల్లయ్యకు వచ్చినందుకు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక కష్టం చేసే రైతుకి మార్కెట్ యార్డ్ చైర్మన్ రావడం మాకందరికీ ఆనందదాయకం. ఎందుకంటే బివి జయనాథ్ రెడ్డికి అన్నదమ్ములు లేవు, బావబామర్దులు లేవు, చిన్నాయన పెద్దనాయన కుటుంబాలు లేవు. మరి ఈరోజు మా బీసీ కులానికి అంత పెద్ద పీట వేసినందుకు అతనికి మన మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదో చెల్లెలమోనుకో, బామార్దికో, అన్నదమ్ములోనుకో ఇచ్చింటే కూడా మేము బాధపడేవాళ్ళం. ఆయనకి మనం తెలుగుదేశం కార్యకర్తలమే, అన్నదమ్ములైనా మనమే, బామార్దులమైనా మనమే, చిన్నాయన పెద్దనాయన పిల్లలైనా మనమే. ఆయన ఉండేది ఒక్కడు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద కుటుంబం. ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఒకరికొకరు మాట్లాడుకొని దాన్ని సీదపాదగా చేసుకొని అధిష్టానం దృష్టికి పోకుండా స్థానికంగానే దీన్ని పరిష్కారం చేయాలి. కానీ మీరు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మాట్లాడితే అది వచ్చేది కాదు. ఇప్పుడు మనమేం ప్రతిపక్షంలో లేం. మనం అందరం సర్దుకొని ఈ 4 ఏళ్ల పాటు అభివృద్ధి పైన నడవాలని. ఎందుకంటే ఉండేది ఒకడు. ఆయన కష్టం చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మా విజయభాస్కర్ రెడ్డి గారి అజాం నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఏ తాలూకు కోసం ఇంత కష్టం చేసినా దాఖలు లేవు. ఇంటికి పోతాడు, నరసమ్మ నీకు కొలాయి ఉందా, నరసమ్మ నీకు ఇల్లు వచ్చిందా, నరసమ్మ నీ ఇంటి ముందర లైట్ ఉందా అని రకరకాల పేర్లు పెట్టి లేవని పక్షంలో మళ్ళా అవి ఏపిచ్చి ఆ ఇంటికి పోయి ఏమ్మా నువ్వు అడిగిన వాళ్ళు వచ్చినావా లేదా అని ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఒక బివి మోహన్ రెడ్డి కుమారుడు జయనాథ్ రెడ్డి అని సభాముఖంగా తెలుపుతాం.